అనగనగా ఒక అడవిలో ఒకసారి పక్షులకు జంతువులకు మధ్య ఎవరు గొప్ప అనే విషయం మీద చర్చ జరిగింది. ఆ జంతువులు నేల మీద మాత్రమే నడవగలవు. మేము ఆకాశంలో రివ్వున ఎగిరిపోగలం. మేము గంటలో చేరే దూరం వాటికి ఒక రోజు పడుతుంది. అందుకని మేమే గొప్ప అన్నాయి పక్షులు. చెప్పారులే కాబడి కబుర్లు. మేం బలవంతులం, మీరు పిడికడంత కూడా కండపట్టని లోట పెట్టలో. మా దెబ్బకు భయపడి మీరు గాల్లో చక్కర్లు కొడుతూ తప్పించుకుని తిరుగుతుంటారు. అది కూడా ఓ గొప్పే. అందుకని మేమే గొప్ప అన్నాయి జంతువులు. అలా మాటా పెరిగి చినికి చినికి గాలివానగా మారి వాటి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ అడవిలోనే ఉండే గబ్బిలం ఒకటి ఇదంతా గమనించసాగింది. అరే, వాటి మధ్య చర్చ కాస్త రచ్చలా మారుతుంది. నేను ఇప్పుడు ఎవరి వైపు ఉండాలి? జంతువుల వైపా, పక్షుల వైపా అని బుర్రగోక్కుంటూ చాలాసేపు ఆలోచించింది. యుద్ధంలో ఎవరిది పై చేయి అయితే వారి తరపున ఉంటేనే బెటర్. మనకు ఎలాంటి రిస్క్ ఉండదు అని నిర్ణయించుకుంది. కొద్దిసేపటికి గట్టి గొడవ మొదలైంది. అప్పుడు పక్షుల సంఖ్య ఎక్కువగా ఉంది. దాంతో ఆ యుద్ధంలో పక్షులే గెలుస్తాయని భావించిందా గబ్బిలం. వెంటనే పక్షుల దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది. మిత్రులారా, నేను కూడా పక్షినే. ఎందుకంటే నాకు కూడా రెక్కలున్నాయి. మీలాగే ఎగురుతాను కదా. నేను మీ తరపున యుద్ధం చేస్తాను. పక్షులందుకు అంగీకరించాయి. పక్షుల తరపున జంతువులతో యుద్ధం చేయడం మొదలుపెట్టింది గబ్బిలం. ఆ గొడవలో చాలా పక్షులు చనిపోయాయి. ఇప్పుడు జంతువుల బలం ఎక్కువగా ఉంది. దాంతో గబ్బిలం ఇక్కడ ఉంటే లాభం లేదు, నేను పాతి జంపు అని జంతువుల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళింది. మిత్రులారా, నేను కూడా మీలాగే పిల్లలకు పాలిచ్చి పెంచుతాను. కాబట్టి నేను కూడా జంతువునే. కానీ ఎన్నాళ్ళు ఆ సంగతి గుర్తించకుండా పక్షిని అనుకుని వాటి తరపున యుద్ధం చేశాను. ఇక నుంచి నేను మీ పక్షమే. జంతువులందుకు ఒప్పుకుని దానిని తమతో ఉండనిచ్చాయి. పక్షులకు జంతువులకు మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. చిట్ట చివరికి ఆ పోరులో పక్షులే గెలిచాయి. దాంతో గబ్బిలం మళ్ళీ పక్షుల దగ్గరికి జంప్ అయింది. పక్షి మిత్రులారా, నేను బేసిక్గా మన పార్టీనే. కానీ వాటి బలాబలాలేంటో తెలుసుకోవడానికే అటు వెళ్ళానంతే అంటూ ఏదేదో చెప్పబోయింది. అయితే ఈసారి అవి గబ్బిలం చెప్పే కల్లబుల్లి కబుర్లను నమ్మలేదు. నీలాంటి అవకాశవాదికి మా దగ్గర చోటు లేదు. వెళ్ళు వెళ్ళు అని తరిమి కొట్టాయి. ఏమీ జరగనట్టుగా తిరిగి జంతువుల దగ్గరకు చేరబోయింది గబ్బిలం. దాని చేష్టలు గమనించిన జంతువులు కూడా ఏయ్, నీకంటూ క్యారెక్టర్ లేదా? అదరబా అని చీకొట్టి తన్ని తరిమేశాయి. అప్పటి నుంచి గబ్బిలం ఆ అడవిలో తనకు స్నేహితులంటూ ఎవ్వరూ లేక బాధపడుతూ ఒంటరిగా మిగిలిపోయింది. ఈ కథలో నీతేమిటంటే, అవకాశవాదం వల్ల తాత్కాలికంగా లాభం కలిగినప్పటికీ అది ఎప్పటికైనా ప్రమాదమే. ఒక అడవికి రాజు సింహం. అది చాలా మంచిది. అడవిలోని అన్ని జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకునేది. ఒకసారి సింహం దగ్గరకు మంత్రి నక్క వచ్చింది. ఏమిటి సంగతులు? ఎందుకలా దిగాలుగా ఉన్నావు అని అడిగింది సింహం. ఏమని చెప్పమంటారు మృగరాజా? ఒక్కొక్కరిదే ఒక్కో బాధ. కాకేమో నేను చాలా నల్లగా ఉన్నానే అని బాధపడిపోతోంది. పెట్టలేమో మొన్న వచ్చిన తుఫానికి గూళ్ళన్నీ నేలమట్టమయ్యాయని బెంగ పెట్టేసుకున్నాయి. గాడిదేమో ఇంకెంతకాలం ఈ బరువులు మోయాలరా నాయనా అని, కప్పలేమో మేం ఎప్పుడూ బావిలోనేనా, బయట ప్రపంచం చూడొద్దా బాబోయ్ అని, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో రకం బాధ. అడవంతా బాధే బాధ అంది నక్క విచారంగా. అరే, అలాగా? అంతా సంతోషంగా ఉన్నారని అనుకున్నానే. అయితే అందరి వరి పోగొట్టాల్సిన బాధ్యత మృగరాజుగా నా పైన ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడింది. ఇంతలో నక్క ఐడియా అంటూ గట్టిగా అరిచింది. అది ఎందుకు అలా అరిచిందో సింహానికైతే అర్థం కాలేదు. వెంటనే ఆ నక్క, రాజా, అందరి వర్రీ పోగొట్టే ఐడియా ఒకటి వచ్చింది. డోంట్ వర్రీ అంది హుషారుగా.
అదేంటో చెప్పమంది సింహం. మృగరాజా, తొందరలోనే క్రిస్మస్ పండుగ రాబోతోంది. అన్నింటినీ పిలిచి క్రిస్మస్ సెలబ్రేట్ చేయండి. అన్నీ వాటి బాధలను మర్చిపోతాయి అంది ఉత్సాహంగా నక్క. ఎప్పుడు జిత్తులు మారి సలహాలిచ్చే నీవు ఈసారి చాలా మంచి ఐడియా చెప్పావు. శభాష్. మనం క్రిస్మస్ వేడుకలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. దాంతో మనం బాధలన్నీ మర్చిపోయి అదే జోష్తో న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టబోతున్నాం అంది సింహం మరింత ఉత్సాహంగా. అనుకున్నదే తడవుగా వేడుకల్లో పాల్గొనాలని పక్షులన్నింటికీ చిలకతోనూ జంతువులన్నింటికీ కుందేలుతోనూ కబురు పంపాయి. హాయ్ బలబలే, చాలా మంచి ఆలోచన అన్నది నెమలి. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది అన్నది కోతి. ఆ రోజు రానే వచ్చింది. అనుకున్నట్టుగానే అడవిలోని జంతువులు పక్షులన్నీ చాలా సంతోషంగా క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయాయి. ఒకానొక రోజున ఒక కుందేలు పిల్ల అలా నది ఒడ్డుకు షికారుకు వెళ్ళింది. అక్కడ దానికి నీటిలో అందమైన చేప ఒకటి కనిపించింది. నీళ్ళలో నుండి పైకి ఎగురుతూ కిందికి పడుతూ ఉండే చేపను చూసిన కుందేలు పిల్లకు భలే ముచ్చటేసింది. ఆనందంతో అలా చాలాసేపు చూస్తుండిపోయింది. కొంతసేపటికి ఆ కుందేలుకు చేపతో స్నేహం చేయాలనే ఆలోచన కలిగింది. వెంటనే ఆ చేపను పిలిచి తన మనసులోని మాటను బయటపెట్టింది. అమ్మో, భూమి మీద తిరిగే ఈ జంతువుతో నాకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే అని ఆలోచించిన చేప పిల్ల అయినా ఈ కుందేలు పిల్ల నన్నేమీ చెయ్యదులే అని మనసులోనే అనుకుంది. కాసేపటి తరువాత కుందేలు పిల్ల అభ్యర్థనకు చేప తన అంగీకారాన్ని తెలిపింది. ఇంకేముంది, చేప కుందేలు పిల్ల ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. ప్రతిరోజు అవి రెండూ కలుసుకుని నీటిలోని భూమిపైన విశేషాలను కథలు కథలుగా చెప్పుకుని సంతోషపడుతుండేవి. చేప నీటిలో తను చేసే విన్యాసాలను రోజుకొక్కటిగా చెబుతుంటే కుందేలు పిల్లకు చెప్పలేనంత సంతోషం కలిగేది. అలాగే కుందేలు పిల్ల గంతులు వేస్తూ ఎగరడం చూసి చేపకు కూడా చెప్పలేనంత ఆనందం కలిగేది. ఇలా గడుస్తుండగా ఒకరోజు నది ఒడ్డున కూర్చుని నీటిలోని చేపతో కబులు చెప్తున్న కుందేలు పిల్లపైకి నక్క ఒకటి దాడి చేసింది. అయితే వెంటనే తేరుకున్న కుందేలు పిల్ల దానితో పోరాటానికి దిగింది. పక్కనే ఉన్న చేపతో, మిత్రమా, నీవు కూడా పైకి రా, ఇద్దరం కలిసి దీని పని పడదాం అని అన్నది. అయ్యో మిత్రమా, నేను నీటిలో ఏమైనా సరే చెయ్యగలను, కానీ నేల మీదకొస్తే నేను ఏమీ చేయలేను సరికదా, కాసేపట్లోనే చచ్చిపోతాను అంటూ బాధగా చెప్పిందా చేప. అవును కదా అనుకున్న కుందేలు పిల్ల ఎలాగోలా నక్క నుండి తప్పించుకుని పొదల్లోకి పారిపోయింది. పొదల దగ్గరే కొంతసేపు ఎదురు చూసిన నక్క ఇక లాభం లేదనుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. తరువాత మళ్ళీ ఒకరోజు కుందేలు పిల్ల చేప కలుసుకున్నాయి. మిత్రమా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను. ఇక మన స్నేహానికి అర్థమేముంటుంది చెప్పు? అందుకే నేను నీకు మిత్రుడుగా ఉండేందుకు తగను అని చెప్పి బాధపడింది చేప. ఇది విన్న కుందేలు పిల్ల, మిత్రమా, నువ్వు నేలపైన పోరాడగలిగితే నా దారిన నన్ను వదిలేసేదానివా? ఒకవేళ నీటిలో ఏదైనా ఆపద జరిగితే
నేను కూడా నీకు సాయం చేయలేను కదా. నువ్వు నీటిలో అయితే ఎలాగోలా నన్ను కాపాడేదానివి. నేను కూడా నేలపైనే కదా ఏమైనా చేయగలను. కాబట్టి నువ్వేమీ బాధపడాల్సింది లేదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం. మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పింది కుందేలు పిల్ల. ఆ మాటలు విన్న చేపకి చాలా సంతోషం వేసింది. మిగిలిన చేపలన్నింటికి మంచి మిత్రుడైన కుందేలు గురించి ఆ చేప ఎంతో గొప్పగా చెప్పుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.